తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి రీవాల్యుయేషన్ ఆర్ రీకౌంటింగ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ ఓకే. మంచిదే. కానీ ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళైతే పక్కా అయితే అప్లై చేయండి. సో, ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమ్ వరకి అన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా! ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్‌లో, ఈ ఇయర్ జనవరి మంత్‌లో అయితే కండక్ట్ చేశారు కదా! సో, ఫస్ట్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకి రీవాల్యుయేషన్ లేకపోతే రీకౌంటింగ్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది మనకి 28th మార్చ్ వరకైతే ఇచ్చారు. సో, మీరు 28th రోజు మాత్రం రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అయితే పెట్టుకోకండి. ఆ రోజు మీ రిజల్ట్ రాకపోవచ్చు. లేకపోతే మీరు ఫార్మ్స్ సబ్మిట్ చేయడానికి వెళ్తే అక్కడ టైం కూడా అయిపోవచ్చు. లేకపోతే అమౌంట్ మర్చిపోయి రావచ్చు. ఇలాంటిది ఏదో ఒక పెద్ద ప్రాబ్లమ్ అయితే క్రియేట్ అవుతది. అది చిన్న మిస్టేక్ అయినా మీకు పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే సెకండ్ ఛాన్స్ ఇయ్యరు కాబట్టి, ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి మీరు 27th, 25th లోపే ఇవన్నీ క్లియర్ చేసుకోండి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కి సంబంధించిన ఫార్మ్స్ అనేవి మీరు మీ కాలేజీలో అయితే తీసుకోవచ్చు. లేదంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మీ ఫోన్‌లో లేకపోతే మీ మీ ఫోన్‌లో మన తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌కి సంబంధించి అందులో పోయి వెతికిన దొరుకుతాయి. లేకపోతే తెలంగాణ యూనివర్సిటీ రీవాల్యుయేషన్ ఫార్మ్ లేకపోతే రీకౌంటింగ్ ఫార్మ్ అని వెతికితే కూడా ఆ ఫార్మ్స్ అనేవి మీకు డిస్‌ప్లే అయితే అవుతాయి అన్నట్టు. ఒక్క ఫార్మ్ వచ్చేసి రూ. 25 అని ఉన్నది. మనము మన ఫోన్‌లో నుంచి జిరాక్స్ షాప్‌కి పోయి ఆ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ తీసుకుంటే రూ. 10కి, రూ. 12కి అయితే వచ్చేస్తది. సో, మీరు ఆ ఫామ్ తీసుకునే ముందు ఎవరైతే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కి అప్లై చేశారో వాళ్ళకి ఆ ఫామ్ జిరాక్స్ షాప్ నుంచి తీసుకోక ముందుకే ఆ ఫామ్ అనేది మీ ఫ్రెండ్స్‌కి పంపించి ఇదేనా కరెక్ట్ ఫామ్ అని తెలుసుకొని మరి కరెక్ట్ ఫామ్ అయితే తీసుకోండి. లేకపోతే పైసలకి ఏమి ఇబ్బంది లేకపోతే రూ. 15 ఎక్స్ట్రా అయితున్నాయి పోతే పోనీ అనుకుంటే మీరు కాలేజ్ నుంచి అయితే ఫామ్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. అండ్ రీకౌంటింగ్‌కి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఫోటో కాపీ కూడా మీరు ర్ అప్లై అయితే చేయాల్సిందే. రీకౌంటింగ్ అంటేనే ఇక ఫోటో కాపీ అన్నట్టు. ఫోటో కాపీ పెట్టాలి అంటే పక్కా రీవాల్యుయేషన్ కూడా పెట్టాల్సిందే. రీకౌంటింగ్‌కి రీకౌంటింగ్ పెట్టిన ప్రతిసారి మీకు జిరాక్స్ కాపీ అనేది వాళ్ళు ఇస్తున్నారా, ఇవ్వట్లేదా అనేది ఒకసారి అయితే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. రీకౌంటింగ్ అంటే నేను ఫోటో కాపీ అనుకుంటున్నాను. లేకపోతే అది జిరాక్స్ కాపీ అనే అనుకుంటున్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్‌ని కాబట్టి ఆ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే ఉంటాయో అన్ని పనులు అదే విధంగా అన్ని యూనివర్సిటీస్‌లో కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం ఒక 5%, 10%తో తేడా అయితే ఉంటదన్నట్టు. సో, రీకౌంటింగ్ అంటే మీకు జిరాక్స్ కాపీ ఇస్తున్నారా అనేది ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి. రీవాల్యుయేషన్‌కి రూ. 500 అయితే ఈచ్ పేపర్ అంట. అండ్ రీకౌంటింగ్‌కి రూ. 300 అంట ఈచ్ పేపర్ అంట. ఈ ఫార్మ్స్ వచ్చేసి రూ. 25. ఈ రీవాల్యుయేషన్ పెడితే మీకు జిరాక్స్ కాపీ ఇస్తున్నారా? లేకపోతే రీకౌంటింగ్ పెడితే జిరాక్స్ కాపీ ఇస్తున్నారా? అనేది నాకైతే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అండ్ మీరు రీవాల్యుయేషన్ పెట్టించినా, రీకౌంటింగ్ పెట్టించినా మీరు తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జామ్ బ్రాంచ్‌లో అయితే పెట్టియొచ్చు. లేదంటే మీ ఇంటికి దగ్గరలో లేకపోతే మీ కాలేజ్‌కి దగ్గరలో ఎస్‌బీఐ బ్యాంక్ ఉంటుంది కదా! ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు అమౌంట్ అనేది తెలంగాణ యూనివర్సిటీకి పేమెంట్ అయితే చేయొచ్చు. తెలంగాణ యూనివర్సిటీ అకౌంట్ నెంబర్ వచ్చేసి గిది 310791028755. ఎస్‌బీఐ బ్యాంక్‌లో మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవి 2 మీరు మైండ్‌లో పెట్టుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇది పేమెంట్ అనేది మనము మార్చ్ 13th లోపు రిసిప్ట్ అయితే తీసుకొని మన దగ్గర అయితే ఉంచుకోవాలి అని వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళైతే చెప్తున్నారు అన్నట్టు. మనకి మీద చూసినట్టయితే 28th అని ఉంది కదా! సో, మనము 28th రోజు అప్లై చేస్తే 13th లోపు ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ 28కి అప్లై చేశారు. 13th రోజు అంటే 2 డేస్ లేకపోతే 29th రోజే వెళ్ళి మీరు
ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో అయితే సబ్మిట్ చేయాల్సిందుంటది.